హలో అండి. ఇవాళ కూడా మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసింది మీ లక్ష్మి. ఇవాళ ఒక మంచి డివోషనల్ స్టోరీ చెప్పుకుందామండి. మంచి కథ చెప్తాను. మీకైతే చాలా బాగా నచ్చిద్ది. ఒక భార్యాభర్త ఉంటారండి ఒక ఊళ్ళో. వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పిల్లలుండరు. ఇంక పిల్లలు లేని వాళ్ళ సంగతి తెలిసిందే కదా! చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎంత ఎన్ని అవమానాలు చేయాలో, ఎంత ఎగతాళి చేయాలో అంత చేస్తూ ఉంటారండి. అయిన వాళ్ళని లేదు, బయట వాళ్ళని లేదు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకింకా లేరా? మీకింకా లేరా? అని వాళ్ళ మాటలతో హింసిస్తారండి. వాళ్ళకి ఎంతో బాధేసిద్ది ఆ భార్యాభర్త ఇద్దరికీ. అయినా సరే వాళ్ళిద్దరూ ఏంటి అంటే ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండి, ఒకళ్ళకొకళ్ళు నచ్చచెప్పుకొని అలా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరికీ ఒక మంచి లక్షణం ఉంటదండి. అదేంటి అంటే వాళ్ళకు ఉన్నంతలో ఈ లేని పిల్లలకి చదివించటం కానీ, లేదా ఎవరన్నా అనాథ పిల్లలకి సాయం చేయటం కానీ, ఇలాంటి ఇలాంటి చిన్న పనులు వాళ్ళకు చేతనైనంతలో వాళ్ళు చేసి తృప్తి పడుతూ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టం ఉంటదండి. వాళ్ళవి చేస్తేనే మనశ్శాంతిగా ఉంటారు. వీళ్ళకి ఇలా ఇరుగు పొరుగు వాళ్ళని పడే బాధ వాళ్ళు చేసే మంచి పనులతో వాళ్ళకి ఆ బాధ లేకుండా ఉంటది. లోపలైతే మనసులో అదొక ఆనందం. హమ్మయ్య! మనకు చేతనైనంత వరకు మనం చేయగలుగుతున్నాం కదా! అని చెప్పి. ఒకసారి వీళ్ళిద్దరూ ఒక పని మీద బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారండి. దారిలో వీళ్ళకి ఒక పెద్ద హోటల్ ముందు ఒక బాబు కనిపిస్తాడు. అతను ఆ హోటల్ వైపే చూస్తూ ఉంటాడు. అతని చేతిలో ఈ చిన్న చిన్న ఫ్యాన్సీ బెలూన్స్ అని, ఈ చిన్న చిన్న క్యాప్‌లని అవున్న స్టాండ్ ఉంటది అతని చేతిలో. కానీ అతను మాత్రం హోటల్ వైపే చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు వీళ్ళనుకుంటారు ఒకవేళ పాపం ఆకలేస్తుందేమో అందుకే అట్లా చూస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళక్కడికి వెళ్ళి, "ఏంటి నాన్న అటే చూస్తున్నావు ఆకలేస్తుందా?" అని అడుగుతారు. అంటే అప్పుడు ఆ అబ్బాయి అంటాడనమాట, "అవును. నాకు అందులోకి వెళ్ళి ఒక్కసారైనా భోజనం చేయాలని అనిపిస్తది ఎప్పుడు" అని చెప్తాడు. చిన్న బాబు చూడటానికి చాలా ముద్దుగా ఉంటాడు. వీళ్ళకి పాపం చాలా జాలనిపిచ్చిద్ది. అరే! సరే పద అయితే మీ అమ్మ ఇక్కడెక్కడన్నా ఉంటే పిలువు. మీరిద్దరు కలిసి భోజనం చేద్దురు గానీ, మేము పెట్టిస్తాను నాన్న నీకు అన్నం తిందువుగాని నువ్వు అని చెప్తదావిడ. అంటే అప్పుడు తను ఆ అబ్బాయి ఆమెకెళ్ళి అలా చూస్తూ ఉంటాడనమాట. "ఏమైంది నాన్న మీ అమ్మ ఎక్కడుంది?" అని అడిగితే, ఇలా అని చెప్పి పైకి చూపిస్తాడు. అప్పుడు పాపం ఆవిడకి కళ్ళెమ్మట నీళ్ళొచ్చేస్తాయి. అంటే ఎవరు లేరనమాట ఈ అబ్బాయికని. "మరి నువ్వెక్కడుంటావు?" అంటే, "మా పిన్ని వాళ్ళ దగ్గర ఉంటాను నేను. నేనిలా రోజంతా ఇలా బెలూన్స్ అమ్ముతాను" అని చెప్పి చెప్తాడు. అప్పుడు మరి ఎలాగా "నువ్వు తింటావా మరి? నేను పెట్టిస్తాను పద నువ్వు లోపలికెళ్ళి మనం భోజనం చేద్దాము" అని చెప్తదావిడ. అంటే నాకు ఒక్క కోరికుంది. ఒక్క రోజైనా సరే మా అమ్మ, నాన్నతో కలిసి లోపలికి వెళ్లి కూర్చొని భోజనం చేయాలని ఉంది. కానీ మరి నాకు ఆ కోరిక ఎలా తీరిద్ది అని అడుగుతాడు ఆ అబ్బాయి. అప్పుడు వెంటనే ఆమె వాళ్ళ హస్బెండ్‌కెళ్ళి చూసి ఆయన వెంటనే ఇలా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కళ్ళతో మాట్లాడుకొని సైగ చేసుకుంటారనమాట. వెంటనే ఆయన ఏం చేస్తాడు అంటే అక్కడే ఇంకొక పక్కనే చిన్న షాప్ ఉంటది. ఆమె దగ్గరికి వెళ్లి "ఈ బాబు తెలుసా అండి?" అంటే, "ఏమో తెలీదు బాబు. ఎ ఎస్ అమ్ముకునే వ్యక్తి కావాలంటే కొంచెం సేపు ఈ స్టాండ్ ఇది మీ దగ్గర పెట్టుకోండి. తిను భోజనం పెట్టించుకొని మళ్ళీ తీసుకొనొస్తాము" అని చెప్పి అతని చేతిలో ఉన్న చిన్నదాన్ని ఆమెకి ఇచ్చేసేసి ఆ ముసలి వ్యక్తికి ఆ షాప్‌లో ఉన్న ఆ ముసలావిడకి ఇచ్చేసేసుకొని ఆహ్, వెంటనే వీళ్ళిద్దరూ ఆ బాబుని ఆయన ఏం చేస్తాడు ఎత్తుకుంటాడనమాట. ఎత్తుకొని "ఇక చూడు నాన్న కొంచెం సేపు నన్ను మీ నాన్న అనుకో. ఈవిడ మీ అమ్మ. మన ముగ్గురం కలిసి భోజనం చేద్దాం ఇవాళ. మాకు కూడా ఒక మా బాబుతో భోజనం చేయాలని మాకు కోరికగా ఉంది. నీకు అమ్మా, నాన్నతో తినాలని కోరికగా ఉంది కదా! అప్పుడు ఇద్దరి కోరిక తీరినట్టు ఉంటది. వస్తావా? మాతో భోజనం చేస్తావా?" అని అడుగుతాడాయన. ఆ బాబు చాలా సంతోషపడిపోతాడు. "ఆ! చేద్దాం, చేద్దాము" అని చెప్పి చప్పట్లు కొట్టేసేసి చాలా పెద్ద పెద్ద కళ్ళు చక్కగా చక్రాల్లాగా అలా తిప్పి, "పద లోపలికి వెళ్లి తిందాం, తిందాం" అని ఇలా ఎగురుతూ ఉంటాడనమాట చేతిలో. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. లోపలికి తీసుకువెళ్ళి తనని కుర్చీలో కూర్చోపెట్టి ఇద్దరూ చక్కగా కూసరి కొసరి గోరుముద్దల్లాగా తినిపించి తన కడుపు నిండేలాగా చక్కగా మంచిగా ప్రేమగా ఇద్దరు భోజనం పెడతారనమాట. వీళ్ళు భోజనం పెట్టేటప్పుడు ఆ బాబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని చూస్తూ ఉంటాడు. ఒక ఆవిడ దూరంగా ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. సో, నైన్త్ మంత్ అట్లా ఉంటదేమో చాలా అప్పుడు ఆమెకెళ్ళి చూపిచ్చి, "ఆమె చాలా అన్నం తినేసిందా?" అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళిద్దరికీ బాగా
కొంచెం నవ్వొచ్చిద్దనమాట. కాదు నాన్న ఆమె పొట్ట లోపల బేబీ బుజ్జి బాబో, పాపో ఉన్నారు. అందుకే అంత వచ్చింది తప్ప ఆవిడ తింటే కాదు అలా వచ్చింది అని చెప్పి చిన్న బాబుకి చెప్తారనమాట. అప్పుడు వెంటనే ఈ బాబు అడుగుతాడు, "మరి నీ పొట్టలో నీ పొట్టలో కూడా బాబు ఉన్నాడా?" అని అడిగితే పాపం ఆవిడకి వెంటనే బాధేస్తది. "ఇంకా నాకు ఆ దేవుడు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు నాన్న. ప్రస్తుతానికైతే నువ్వున్నావు కదా! నువ్వు కూడా మా బాబు లాంటి వాడివే" అని చెప్పి మిగతా అన్నం కూడా తినిపించేసేసి చక్కగా చిన్న బాబు ఐస్ క్రీమ్ తింటానంటే ఐస్ క్రీమ్ కూడా ఇప్పించేసి బయటకి తీసుకొని వస్తూ ఉంటారనమాట. వచ్చేటప్పుడు ఆ బాబు చేతిలో కొంచెం డబ్బులు పెట్టి, "నువ్వు జాగ్రత్తగా నీకెప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే వీటిని పెట్టి తిను. జాగ్రత్తగా ఉండు. మేమైతే వెళ్తున్నాము" అని చెప్పి వాళ్ళిద్దరూ ఆహ్, ఇద్దరు ఆ బాబుకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటారండి. ఆ బాబు ఒకసారి పిలుస్తాడు. "అమ్మా" అని గట్టిగా పిలుస్తాడు. పిలిస్తే ఆమె వెనక్కి తిరిగిద్ది. "ఏంటి నాన్న" అని అడిగితే ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నడుముకి ఇలా పట్టుకొని, "అమ్మా మరే నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు తమ్ముడిని తీసుకొని రా. అదే నీ పొట్టలో కూడా ఒక బాబొస్తాడు తర్వాత. ఆ తమ్ముడిని తీసుకొని రా. అప్పుడు మనం నలుగురం కలిసి మళ్ళీ భోజనం చేద్దాం" అని చెప్తాడనమాట. అప్పుడు ఆవిడకి చాలా ఎంత ఆనందం అనిపిచ్చిద్దో. ఎందుకంటే ఒక బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పిల్లలు దేవుడితో సమానం కదా! ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతది. అలాగే తప్పకుండా చేద్దాము అని చెప్తదనమాట. సో, ఆ బాబు తననొదిలేసేసుకొని పెద్దావిడ దగ్గరికి వెళ్లి తన స్టాండ్ తీసుకొని తను అమ్ముతూ ఉంటాడు. ఈ భార్యాభర్త వాళ్ళ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారండి. ఈవిడ ఇంటికి వెళ్ళిపోయిన తరువాత నెలలో ఈవిడ ప్రెగ్నెంట్ అవుతది. ఈ ప్రెగ్నెంట్ అయితది. 9 నెలల తర్వాత ఆవిడకి బాబు పుడతాడు. అప్పుడు వాడికి చాలా చాలా ఆనందం అనిపించగానే అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడనమాట. "ఆ రోజు మనం హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు కనిపించాడు. మనకి ఆ రోజు తను బ్లెస్ చేశాడు కదా! మళ్ళీ రా మనము తమ్ముడితో రా అమ్మా! మనం అందరం భోజనం చేద్దామన్నాడు. ఆ వాక్యే ఇవాళ నిజమైంది. మనం ఒకసారి వెళ్ళి ఆ బాబుని ఏమన్నా బట్టలు కానీ ఏమన్నా అయన్నీ కొనిపెట్టి వద్దామా" అని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్తారండి. ఆ పెద్దావిడని అడుగుతారు. "అమ్మ ఆ రోజు మేమొచ్చాం కదా! చాలా నెలల క్రితము. మీకు ఆ రోజు ఒక బాబుది స్టాండ్ కూడా మీకు అప్పచెప్పాము" అంటే కొంచెం సేపు గుర్తు చేశాక ఆ పెద్దావిడకి గుర్తుకొచ్చిద్దండి. కొంచెం సేపు గుర్తు చేశాక ఆ పెద్దావిడకి గుర్తుకొచ్చిద్ది. అవునండి. ఆ రోజు ఒక బాబుని ఎవరినో ఇక్కడ స్టాండ్ అది పెట్టుకున్నారు. కానీ తర్వాత ఆ బాబు అది తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు అతను ఆ రోజు తప్ప ఇంకెప్పుడు ఇక్కడ కనపడలేదండి. నాకు తెలియదు అని చెప్తదనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ అరే! మనం ఎక్కడుంటాడో అడగాల్సింది కదా! అనవసరంగా అడగలేదే అనుకోని ఇద్దరు అయితే బాధపడతారు. కానీ వీళ్ళు తర్వాత వాళ్ళొకటి అనుకుంటారనమాట. అంటే మనము ఏ దేవుడికైతే దండం పెట్టుకుంటున్నామో, ఆ భగవంతుడే వచ్చి మనల్ని బ్లెస్ చేసి వెళ్ళాడేమో! అందుకే మనకి తన దీవెన ఫలించిందేమో అని తర్వాత వాళ్ళు అలా అనుకోని అయితే ఆనందపడతారండి. ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మీరేదైనా ఒక మంచి పని చేస్తే అది ఖచ్చితంగా కొన్ని వందల రెట్లయి మళ్ళీ మీ దగ్గరికే వచ్చిద్దండి. ఎక్కడికి వెళ్ళదు మీరు చేసిన మంచి మీ దగ్గరకే వస్తది. ఎప్పుడు కూడా దయగా ఉండండి. అండ్ ఎదుటి ఎవరైనా సరే మీరు మీకు చేయగలిగినంత సాయం అయితే ఎవరికైనా అయితే కంపల్సరీ చెయ్యండి. ఎప్పుడు కూడా మనమే తినాలి, మనమే ఉండాలి, మనదే కాదండి మనతో పాటుగా ఇలాంటి ఎవరైనా సరే పిల్లలకైనా లేదా ముసలి వాళ్ళకైనా ఎవరికైతే ఒక తోడు లేదో, ఒక సాయం కావాలో అలాంటి వాళ్ళకు అయితే మీకు చేతనైనంత చిన్న సాయమైనా పర్వాలేదండి. ఒక చిన్నదైనా సరే వాళ్ళకి పనికొస్తే మాత్రం మీకు చేతనైనంతయితే ఖచ్చితంగా చేయండి. ఇది ఇవాల్టి కథ. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? ఈ కథ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి. మీ లక్ష్మి.